నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హోమియో వైద్యంతో జలుబు మాయం, గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు, వేడి మూలంగా వీర్య కణాలు తగ్గుతాయా, పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. సీజన్ మారినప్పుడల్లా మనకు జలుబు పెద్ద బెడదగా మారుతుంటుంది. తుమ్ములతో పాటు ముక్కు నుంచి నీరు కారడం, జలుబు చేరి ముక్కు రంధ్రాలు రెండూ బిగుసుకుపోవడంతో ఒకటే చిరాకుగా ఉంటుంది. జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు హోమియో వైద్యంలో లభించే కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకోవడం ద్వారా బాధల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. వేధించే జలుబుకు హోమియో వైద్యంలో లభించే ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు పైకి చిన్న సమస్యగానే కనిపిస్తుంది. కానీ జలుబు బాధల్ని తట్టుకోవటానికి ఎంతో సహనం కావాల్సి వస్తుంది. ముక్కు నుంచి నీరు కారడంతో పాటు తరచూ తుమ్ములు వేధిస్తూ ఉంటాయి. ముక్కు రంధ్రాలు రెండూ బిగుసుకుపోయి తేలికగా గాలిని పీల్చలేకపోతుంటాం. మీకు తెలుసా, చికాకు పెట్టే ఈ జలుబుకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200కు పైగా వైరస్ల మూలంగా జలుబు వస్తుందని చెప్తారు డాక్టర్లు. అయితే ఈ వైరస్లతో పాటు మన శరీరంలోని అంతర్గత కారణాలు, వయస్సు, లింగభేదం, జీవనశైలి, మానసిక ప్రవృత్తి మొదలైనవన్నీ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కారణమవుతాయని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి. ప్రతి వ్యాధికి కూడా 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 ముఖ్యమైన కారణాలే. ఏమిటంటే ప్రత్యక్ష కారణాలు. వర్షం ప్రత్యక్ష కారణం, ఎండ ప్రత్యక్ష కారణం అంటే ప్రకృతి పరంగా, సూక్ష్మజీవులు ప్రత్యక్ష కారణం. ఇవన్నీ కూడా మామూలు ప్రత్యక్ష కారణాలు. ప్రత్యక్ష కారణాల కంటే ప్రాముఖ్యత వహించేటువంటి పరోక్ష కారణాల విషయం మనం విస్మరిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరోక్ష కారణాలు కానీ ఆలోచించేటైతే ఉదాహరణకి 7 కారణాలు ఉంటాయి పరోక్ష కారణాలు. ఒకటి లింగభేదం ఉందనుకోండి, స్త్రీలకు వచ్చే వ్యాధులు వేరు, పురుషులకు వచ్చే వ్యాధులు వేరు. వయస్సు తేడా, పిల్లలకు వచ్చే వ్యాధులు వేరు, తర్వాత వయస్కులకి వృద్ధులకు వచ్చేటువంటి వ్యాధులు వేరు. వయస్సు, లింగం, వృత్తిపరంగా కొన్ని బాధలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇంతే కాకుండా ఒత్తిళ్ళ మూలంగా చాలా బాధలు వస్తాయి. ఒత్తిళ్ళు 2-3 రకాలుగా ఒత్తిళ్ళు ఉన్నాయి. కుటుంబ పరంగా ఉన్నాయి, సంఘపరంగా ఒత్తిళ్ళు ఉన్నాయి, వృత్తిపరంగా కూడా ఒత్తిళ్ళు ఉన్నాయి. మయాజం అని ఒకటి ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి బాధ. తాత ముత్తాతలకు కానీ ఉబ్బసం ఉంటే మనవాడికి కూడా ఉబ్బసం వచ్చి కూర్చుంటుంది. దీన్ని పరోక్ష కారణాల్లో మయాజం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. అదే కాకుండా అతని యొక్క శరీరతత్వం, మనస్తత్వం 2 కూడా పరోక్ష కారణాలు నడుస్తాయి. అందువల్ల పరోక్ష కారణాలను దృష్టిలో పెట్టుకుని మీరు కానీ నయం చేయలేకపోతే మామూలు వ్యాధులు కూడా మందులు లేవు అని చెప్పుకునేటువంటి వ్యాధి ఒకటి ఉంది. ఉదాహరణకి కోల్డ్, జలుబుకి మనం పరోక్ష కారణాలను దృష్టిలో పెట్టుకుని మందిస్తే మళ్ళీ రాకుండా పోదు. ప్రత్యక్ష కారణం బ్యాక్టీరియాను, వైరస్ అని గుర్తుపెట్టుకుని ఇస్తే తాత్కాలికంగా తగ్గుతుంది. జలుబు సోకినప్పుడు ముక్కు నుంచి నీరు కారటం, ముక్కు బిగుసుకుపోవటం, సైనస్ బాధలు పెరగటం, తుమ్ములు, గొంతులో నస, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పసిపిల్లల్లో తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. ఈ లక్షణాల తీవ్రత ఆధారంగా కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే జలుబు బాధల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. జలుబుకు హోమియో వైద్యంలో ముందుగా ఆలోచించాల్సిన ఔషధం ఏలియం సెఫా. ముక్కు నుంచి నీరు కారుతూ ముక్కులో మంటగా ఉన్నప్పుడు, గొంతు చీరుకుపోయినట్లుగా దగ్గు వేధిస్తున్నప్పుడు, చల్లగాలి తగిలినప్పుడు, దగ్గు తీవ్రత పెరుగుతున్నప్పుడు ఈ ఔషధాన్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక జలుబు బాధలు రాత్రిపూట అధికంగా ఉన్నప్పుడు, కళ్ల వెంబడి నీరు కారుతూ మంట పెడుతున్నప్పుడు యూఫ్రేజియా ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవాలి. మనకి ఈ రోజుల్లో అనేక వ్యాధులకు వ్యాక్సిన్స్ వచ్చాయి, కానీ జలుబుకు మాత్రం మనకు వ్యాక్సిన్ రాదా. ఏమిటి కారణం అంటే జలుబు కారకాలైనటువంటి వైరస్లుని 100ల సంఖ్యలో ఉన్నాయి. తర్వాత ఈరోజు ఉన్న వైరస్ మార్పు చెంది మరొక రూపం వహిస్తుంది. ఇది కానీ రాక్షసులు స్వరూపాలన్నీ మార్చినట్టుగా ఈ వైరస్లని
స్వరూపాన్ని మార్చేసుకుంటుంటాయి. అందువల్ల మీకు వైరస్కి ఇప్పుడు ఈ రోజు కూడా ఒక వ్యాక్సిన్ తయారు కాకపోవడానికి కారణం అదే. హోమియో వైద్యంలో 3-4 ఔషధాలు గుర్తుపెట్టుకుంటే జలుబుని తేలిగ్గా నివారించవచ్చు. ఒకటి ఏలియం సీపా, రెండోది యుఫరేజియా, మూడోది ఆర్సెనిక్ మాల్బ్, నాలుగోది పల్సటిల్లా. ఇప్పుడు ఏలియం సీపా తీసుకోండి. ఏలియం సీపా వ్యక్తి ముక్కులు మండుతుంటాయి, ముక్కులు కారుతుంటాయి, ముక్కు నుంచి మండుతుంటాయి. తర్వాత దగ్గు కానీ వస్తే గొంతు చీరుకుపోయినట్టుగా దగ్గు వస్తుంది, చల్లగాలి భరించలేరు, ముక్కులు మంటగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మంట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ముక్కులు కాకుండా కళ్ళు మంట పెడుతున్నాయి అనుకోండి, యుఫ్రేజియా. ముక్కులు మంట పెడుతుంటే ఏలియం సీపా, కళ్ళు కానీ మంట పెడుతుంటే యుఫ్రేజియా. ఆ రోగికి పగలు కంటే రాత్రిపూట జలుబు ఎక్కువ బాధపడతాడు యుఫ్రేజియా రోగి. దగ్గు చాలా విపరీతంగా ఉంటుంది, కళ్ళము నీళ్ళు విపరీతంగా కారుతుంటాయి, అది యుఫ్రేజియా రోగి. కళ్ళు ముక్కులు రెండు మంట పెడుతున్నాయి అనుకోండి, ఆర్సెనిక్ మాల్బ్. ఆర్సెనిక్ మాల్బ్ చల్లగాలి భరించలేడు. ఆర్సెనిక్ మాల్బ్ రోగికి మాటికి మంచినీళ్ళు కావాలి, ఒక గుక్కడి తాగుతాడు అక్కడ పెడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్సెనిక్ రోగి జలుబు చిక్కబడ్డదనుకోండి, పసుపచ్చగా ఉన్నదనుకోండి, ఏ రకమైన దాహం లేదనుకోండి, ఆ రోగికి ఇవ్వాల్సిన ఔషధం పల్సటిల్లా. ఈ 4 ఔషధాలు కానీ గుర్తుపెట్టుకుంటే జలుబు ముదిరిపోకుండా ఆరంభంలోనే హాయిగా తగ్గించుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇది అయిన తర్వాత మాటికి వస్తుందని చెప్పి మీరు ఫీల్ అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఔషధం ట్యూబర్కులైనం. ట్యూబర్కులైనం ఔషధాన్ని కానీ మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి వాడుకుంటే ఆ రోగికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆర్సెనికం ఆల్బ్ జలుబు బాధలకు హోమియోలో మరొక మంచి ఔషధం. ముక్కు బిగుసుకుపోవటంతో పాటు కళ్ళు ముక్కు రెండూ మంట పెడుతున్నప్పుడు ఈ ఔషధాన్ని వాడుకోవాలి. ఆర్సెనికం వ్యక్తులకు చల్లగాలి గిట్టదు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి, కొద్దిగా నీళ్లను చప్పరిస్తూ తాగుతారు. జలుబు బాగా ముదిరిపోయి పసుపు పచ్చగా మారినప్పుడు పల్సటిల్లా ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో తరచూ జలుబు చేస్తూ ఎండకు వచ్చినప్పుడు ముక్కు ఎక్కువగా కారే వాళ్లకి నక్సువామిక బాగా పనిచేస్తుంది. జలుబుతో పాటు చీదినప్పుడు రక్తం కూడా పడుతుంటే ఇపికాక్ ఔషధాన్ని వాడుకోవాలి. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్సీలో రోజు ఉదయం సాయంత్రం పూట పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున వాడుకోవాలి. హోమియో